ఈరోజైతే ఇంకొక ఎక్స్పెరిమెంట్‌తో వచ్చేసాము. ఏంటంటే అది వంకాయ మజ్జిగ పులుసు. ఇప్పుడు ఇన్‌స్టా, యూట్యూబ్ అన్నిట్లో అదే కదా! సో, నేను కూడా చేద్దామని ఫిక్స్ అయిపోయి స్టార్ట్ చేసేసా. ఫస్ట్ అయితే సాల్ట్ వాటర్‌లో వంకాయలు కట్ చేసుకున్న వంకాయలు పెట్టుకోవాలి. తర్వాత అయితే కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, గరం మసాలా, జీరా పౌడర్ ఇవన్నీ ఏసుకొని మంచిగా కలుపుకోవాలి. మిక్స్ చేయాలనమాట. మంచిగా మిక్స్ చేసిన తర్వాత మ్యారినేట్ చేయాలి. ఆ వంకాయలకి మంచిగా కలిపి మ్యారినేట్ చేసి పక్కన పెట్టేయాలి. దాని తర్వాత ఏమో పెరుగు తీసుకోవాలి. మేమైతే హాఫ్ లీటర్ పెరుగు మొత్తం తీసేసుకున్నాం. తీసుకొని దాన్ని చిలుక్కోవాలన్నమాట. మంచిగా చిలికిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత సాల్ట్, పెప్పర్ కూడా వేసుకోవాలి. కొంచెం కారం కొంచెమే వేసుకోవాలి. దాని తర్వాత వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఇంకా పక్కన పెట్టేసి తాలింపు వేసుకోవాలి. తాలింపు వేసేసుకున్న తర్వాత మెయిన్ తాలింపులో ఇంగువ వేసుకోండి. పసుపు, ఇంగువ అవి వేసుకోండి, చాలా బాగుంటుంది. తర్వాత ఏమో ఇంకా మొత్తం ఇప్పుడు వంకాయని మ్యారినేట్ చేసి పెట్టాం కదా, వాటిని ఫ్రై చేసుకోవాలి. మేము ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాం. మీరు అంత ఆయిల్ వేయకండి, తక్కువ ఆయిల్ వేసుకోండి. సో ఇట్లా అవ్వాలన్నమాట. వంకాయ ఇట్లా అయిపోయిన తర్వాత మొత్తం అందులో పెట్టేసి వేసేసాం అనుకోండి, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా నచ్చింది. వంకాయ తిన్న నాకే నచ్చిందంటే అందరికి నచ్చదు.